ఉన్న ఊరిలో ఉపాధి కరువై బతుకు భారమై విదేశాలకు వెళ్ళి కష్టపడి కుటుంబాన్ని పోషిద్దామనుకున్నాడు. కానీ అతనికి ఒకటి తలిస్తే వీధి ఒకటి తలిచింది. 5 సంవత్సరాలకు మృతి చెందాడన్న మరణ వార్త కుటుంబ సభ్యులకు తెలిసింది. జగిత్యాల జిల్లా మెట్పల్లికి చెందిన శ్రీపాద నరేష్ బెహ్రైన్ వెళ్లి 2020లో అనారోగ్యంతో మరణించాడు. అప్పటి నుంచి అతని మృతదేహం అక్కడి మార్చులలోనే ఉండిపోయింది. దానిని తరలించాలని అధికారులు భారత రాయబార కార్యాలయానికి ఇటీవల సమాచారం ఇచ్చారు. అతని మరణ వార్త విని నరేష్ కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. కనీసం చివరి చూపు చూసే అవకాశం కల్పించాలని మృతుని కుటుంబ సభ్యులు కోరుతున్నారు. తమ్ముడి పేరు శ్రీపాద నరేష్. 2008లో బేరన్ వేళ్ళు ఉపాధి నిమిత్తం పోయిండు. 2010లో వచ్చిండు. మళ్ళీ ఇక్కడ ఉపాధి లేదని చెప్పేసి ఉపాధి కోసం మళ్ళీ బేరన్ వెళ్ళిపోయాడు. 2017 నుంచి 17-18 నుంచి మాకు కాంటాక్ట్ లేడు. అంతకుముందు ఒకసారి ఫోన్ చేసి పాస్పోర్ట్ ఎక్స్పైర్ అయింది అని చెప్పి ఇక్కడ నుంచి డబ్బులు కూడా పంపించడం జరిగింది. అమ్మాయి అనిపోయిన విషయాన్ని కూడా ఎలా చెప్పాలో మాకు అర్థం కాకపోతే అమ్మాయి అనిపోయిన బాధ అక్కడ తమ్ముడు కనిపిస్తలేదన్న బాధతో పోలీస్ స్టేషన్లో ఎంబసీకి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.